రాష్ట్రంలో ఏప్రిల్ 15న ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అక్షర క్రమంలో మొదట ఉన్న ఆంధ్రాలో మొదటి విడతగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్టుగా అందిన సమాచారం. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతగా 175 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 25, 29 లోపున మొదటి విడతగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మరో విడతగా జిల్లాలోని దిగువ తరగతి ఉద్యోగ వర్గాలకు ఏప్రిల్ 3 నుంచి 5 లోపు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈసారి ఎలక్షన్ డ్యూటీల కోసం కలెక్టరేట్ వర్గాలు కొత్త సాఫ్ట్వేర్ను ఉపయోగించనున్నారు. ఉమ్మడి జిల్లా రూపేణా మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సిబ్బంది ఎపిక్ ఇన్ఫర్మేషన్ను అత్యంత త్వరగా అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టరేట్ వర్గాలు తెలుపుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటికి భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఈసారి వికలాంగులు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. చాలా జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచారం ఓటర్ లిస్టులకు భిన్నంగా ఉండటం కొంత సమస్యగా మారిందని సెంట్రల్ ఎలక్షన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా తెలిసిన సమాచారం. ఈ సమస్యను కొత్త ఎపిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా సరిచేయనున్నారు. జూన్ 2024లో పదవీ విరమణ చేసేవారికి మరియు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్. Subscribe D1 News channel.